హలో అండి, నమస్తే. ఇవాళ రెసిపీ ఇవాళ తెలుసుకోబోయేది వచ్చేసి మెంతులతోటి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఎలా కరిగిపోతుందని తెలుసుకుందాము. దీనికి కావాల్సిన వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక స్పూన్ మెంతులు అండి. వీటిని ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ మెంతులు వేసి అవి కలర్ మారిపోయి మొత్తం హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడే ప్రొసీజర్ చూద్దాం మనం ఒకసారి. చిన్న బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేయండి. ఒక ఫుల్ స్పూన్ మెంతులు ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు నాది ఇక్కడ చిన్న స్పూన్ అండి, అందుకే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఒక ఫుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో మెంతుల్లో ఉండే ఫ్లేవర్స్ అంతా వాటర్లోకి ఇంకేలాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడు కలర్ చేంజ్ అవుతాయండి వాటర్ అవి బాయిల్ అయ్యేటప్పుడు. మెంతులు బాయిల్ అయ్యేటప్పుడు ఆ గ్లాస్ వాటర్ కాస్త హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం మెంతుల వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. ఈ మెంతుల వాటర్ డైలీ ఒక 1 month పాటు మీరు తీసుకోవడం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుందండి. బాడీలో ఎక్కడైతే ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది ఉంటుందో అది కరిగిపోతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్, హార్మోన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఈ మెంతుల వాటర్ తాగడం వలన. కాన్స్టిపేషన్ కూడా క్లియర్ అవుతుంది ఈ మెంతుల వాటర్ తాగడం వల్ల. ఇంకా వచ్చేసి ప్రయోజనాలు క్యాన్సర్, డయాబెటీస్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, కడుపులో మంట, అజీర్తి చేయడం, ఇలాంటివన్నీ మొత్తం క్లియర్ అయిపోతాయండి. అలాగని అధిక మోతాదులో కూడా తీసుకోవద్దు. ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ మాత్రమే. చూసారుగా ఎలా బాయిల్ అవుతుందో. ఇలా బాయిలింగ్ బాగా అవ్వాలండి. ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలండి. చూసారుగా ఎలా అయ్యేదో. గ్లాస్ వాటర్ కాస్త హాఫ్ గ్లాస్ వరకు ఇంకిపోయింది. కలర్ కూడా చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు వీటిని కొంచెం గోరువెచ్చగా అయ్యాక వీటిని తాగండి. డైలీ 1 month పాటు తాగండి. మీకే రిజల్ట్ కనిపిస్తుంది. ట్రై చేయండి.